అందరికీ శరణు శరణార్థులు. ఈ నవంబర్ 18వ తారీఖున మహాభక్త సంత కీర్తనకారులు దండనాయకుడైనటువంటి భక్త కనకదాసుల వారి యొక్క జయంతి కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్, కర్ణాటక వ్యాప్తంగా కూడా అంగరంగ వైభవంగా భక్తిపూర్వకంగా కార్యక్రమాలను నిర్వహించి కనకదాసుల వారి యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా హాలు మతంలో చాలా గొప్ప వ్యక్తులు జన్మించారు. క్రీస్తు పూర్వం మొట్టమొదటి చక్రవర్తి అయినటువంటి చంద్రగుప్తుని మొదలుకొని స్వాతంత్ర సమర యోధుడైనటువంటి సంగొల్లి రాయಣ್ణ వరకు, అంటే బ్రిటిష్ వాళ్ళ కాలం వరకు కూడా ఎంతోమంది హాలు మతంలో జన్మించి ఈ సమాజానికి సేవ చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు. అందులో కవులు, కళాకారులు, సంతులు, కీర్తనకారులు, సిద్ధులు, యోగులు, సంఘ సంస్కర్తలు, పవాడాలు చేసినటువంటి వ్యక్తులు, రాజకీయ నాయకులు. సో ఈ రకంగా చాలామంది ఉన్నారు. ఈ ఛానల్ ద్వారా మనము హాలు మతంలో ఉన్నటువంటి చాలామంది గొప్ప వ్యక్తుల యొక్క జీవిత చరిత్రల్ని తెలుసుకుంటూ, ముఖ్యంగా మన కనకదాసుల వారి యొక్క సంపూర్ణమైనటువంటి జీవిత చరిత్రని మనము ఇప్పుడు తెలుసుకుంటున్నాం. ఇందులో ఇది 5వ భాగం. కనకదాసుల వారు చిన్నప్పుడే ఎంతో తెలివిగా, ఎంతో చైతన్యవంతంగా ఉండేటువంటి వ్యక్తి. శివానందాచార్యుల వద్దనే అక్షరాలని నేర్చుకొని ఆయనతో గడిపినటువంటి ఆ క్షణాలు చాలా మధురమైనవని మనం చెప్పుకోవచ్చు. తిమ్మప్ప అనేటువంటి పేరుతో చిన్నప్పుడు మొట్టమొదల బాರಿಗೆ ముక్తವಾಗಿ ప్రకృతిಯನ್ನು ನೋಡುವ అవకాಶ ఒదిగి ಬಂದಿತು. ఒకరోజు శివానందుల వారు ఈ పిల్లలందరినీ తిమ్మప్పని పిలుచుకుంటే, తిమ్మప్పతో పాటు చదువుతున్నటువంటి ఆ పిల్లలందరినీ కూడా పిలుచుకొని ఒక కొండ ప్రాంతానికి వెళ్ళాడనమాట. ఎందుకంటే పిల్లల్ని అప్పుడప్పుడు బయటికి తీసుకెళ్తే ఆ ప్రకృతి అనేది వాళ్ళని ఎంతో సమ్మోహనం చేస్తుంది. ప్రకృతిని గమనించాలన్నమాట. వాస్తవానికి చదువు అంటే విద్య అంటే ప్రకృతిని మనం నేర్చుకుంటున్నాం కదా. ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్క వస్తువు, ప్రతి ఒక్క చెట్టు, ప్రతి ఒక్క కొండ, ప్రతి నీరు, ఇవన్నీ కూడా మనకి అవినాభావ సంబంధం ఉంది. ప్రకృతికి మనిషికి అవినాభావ సంబంధం ఉంది. కనుక మన చుట్టూ ఉన్నటువంటి అన్ని విషయాలని మనం కూలంకుషంగా చిన్న పిల్లలకి చూపి చెప్పగలిగితేనే వాళ్ళు ప్రకృతితో అనుసంధానం అవుతారనమాట. దాన్ని మనం ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటున్నాం ఈరోజు. సైన్స్ అన్నా అదే, సోషల్ అన్నా అదే. సైన్స్ అంటే ఒక విజ్ఞానాన్ని మనం చుట్టుపక్కల ఉన్నటువంటి విజ్ఞానాన్ని తెలుసుకోవడం. సోషల్ అంటే మనం మనుషులు, సమాజాలు, వాళ్ళ యొక్క స్వభావాలు, కుటుంబాల గురించి తెలుసుకోవడం. ఇవన్నీ కూడా పుస్తకాల్లో కంటే ప్రాక్టికల్గా చూసినప్పుడు మాత్రమే పిల్లలకు అర్థమవుతుంది. కనుక ఆ రోజుల్లో మఠాలలోనూ ఆశ్రమాలలోనూ దట్టమైన అడవుల్లో ఉండి ఈ పిల్లలకి వాళ్ళు విద్యాబుద్ధులు నేర్పేవాళ్ళు అన్నమాట. ఆ రకంగా చిన్నప్పుడు తిమ్మప్పతో పాటు వాళ్ళ మిత్రులను కూడా శివానంద స్వాముల వారు ఒక అడవిలో ఒక ఎత్తైన కొండ ప్రాంతానికి పిలుచుకొని పోయాడు. అక్కడ ఉన్నటువంటి ఆ చెట్లు, ఆ చెరువు, తర్వాత కొండ, ఉన్నటువంటి చేన్లు, అంటే పంట పండేటువంటి చేలు, తోటలు, అక్కడ ఉన్నటువంటి పండ్లు, రకరకాల పువ్వులు, చెట్లు, చేమలు, ఇవన్నీ చూసి ఆ తిమ్మప్ప ఆ స్వాముల వారితో, స్వామి, గురువు గారు, అదేం చెట్టు, ఇదేమి ఫలం, అదేంటి అని అంటే ప్రశ్నించడం నేర్చుకుంటాడనమాట. అడుగుతాడు. ఒక కుతూహలం. చిన్నప్పుడు పిల్లలకి చాలా కుతూహలం ఉంటుంది. చిన్నప్పుడు పిల్లలు చాలా చైతన్యవంతంగా ఉంటారు. ఒక్క దగ్గర వాళ్ళు స్థిమితంగా ఉండరు. వాళ్ళ యొక్క యాక్టివ్నెస్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట చిన్నప్పుడు పిల్లలు. కారణం ఏంటంటే పెరిగే పిల్లలకి కుతూహలం ఎక్కువ, కొత్తది తెలుసుకోవాలనేటట్టు ఆత్రం ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఆ రకంగా మన తిమ్మప్ప కూడా అడుగుతాడు. అవన్నిటికీ కూడా మన శివానంద స్వాముల వారు నిదానంగా వాళ్ళకి సమాధానాలు చెప్తూ
వాటినన్నిటినీ కూడా పరిచయాలు చేస్తాడనమాట. ఆ రకంగా వెళుతూ వెళుతూ ఒక కొండపైన ఉండేటువంటి ఒక బండ పైన కూర్చుంటారు. కూర్చున్నప్పుడు ఒక చిన్న శబ్దం వినబడుతుంది మన తిమ్మప్పకి. అదేమంటే కప్ప అరిచేటువంటి శబ్దం, బెకబెక అనేటువంటి శబ్దం వినబడుతుంది. దాన్ని గమనించినటువంటి తిమ్మప్ప ఈ బెకబెక అనే శబ్దం ఎక్కడి నుంచి వస్తుందని చుట్టుపక్కల చూశాడు ఆశ్చర్యంగా. అది గమనించినప్పుడు ఒక చిన్న బండ సందులో, అంటే 2 బండల మధ్య ఉన్నటువంటి సందులో నుంచి సౌండ్ వస్తూ ఉంటుంది. దాన్ని చూసి ఎంత ఆశ్చర్యమవుతుంది తిమ్మప్పకి అనమాట. తర్వాత ఆ గురువుగారిని అడుగుతాడు, కాదు గురువుగారు, ఇక్కడ నీళ్లు లేవు, కేవలం బండ మాత్రమే ఉంది. ఈ రెండు బండలు 2 రాళ్ల మధ్య మరి దీనికి ఆహారం ఎక్కడ నుంచి వస్తుంది గురువుగారు అని ప్రశ్నిస్తాడు. దానికి గురువుగారు చెప్తూ, ఎంత మంచి ప్రశ్న వేశావు తిమ్మప్ప, భలే అని తిమ్మప్పని మెచ్చుకొని, ఇదంతా కూడా భగవంతుని లీల కణప్ప. సకల జీవరాశులకి కూడా తనదే అయినటువంటి రీతిలో ఆహారాన్ని అతను అందిస్తాడు భగవంతుడు. ఈ కొండపైన ఇక్కడ పెరిగినటువంటి పెద్ద పెద్ద వృక్షాలను చూసావా? ఈ వృక్షాలన్నిటికీ కూడా కావలసినంత నీరు, ఆహారాన్ని ఎవరు అందిస్తారు? సర్వేశ్వరుడు, ఆ భగవంతుడే కదా. భగవంతుడు ఎవరికి ఏది కావాలో అది ఇస్తాడు. అది చెట్లు కావచ్చు, జంతువులు కావచ్చు, పక్షులు కావచ్చు, మనుషులు కావచ్చు. భగవంతుని దృష్టిలో సర్వజీవము, సర్వ ప్రాణులు కూడా సమానమే. అన్నిటిని కూడా దయతలిచి చూసే వ్యక్తి ఆ భగవంతుడే అని చెప్తాడు. అప్పుడు ఒక అనుమానం వస్తుంది మన తిమ్మప్పకి. ఇది అంటే ఎవరికైనా సామాన్యంగా ఇది చిన్నప్పుడు వచ్చేటువంటి అనుమానం. కానీ మనము ఈ అనుమానాన్ని నివృత్తి చేయం పిల్లలకి. ఏమడుగుతాడు తిమ్మప్ప అంటే, భగవంత ಅಂದ್ರೆ యారు గురుಗಳೇ, ఆ దేవుడు అంటే ఎవరు గురువుగారు అని అడుగుతాడు. ఎందుకంటే దేవుడే సృష్టించినాడని చెప్తున్నారు కాబట్టి గురువుగారు, మరి ఆ భగవంతుడు అంటే ఎవరు గురువుగారు అని అడుగుతాడు మన తిమ్మప్ప ఎంతో కుతూహలంగా. దానికి గురువులైనటువంటి శివానందులు సావధానంగా, భగవంతుడు అంటే ఎవరు కాదు, కొంతమంది శివ అంటారు, కొంతమంది హరి అంటారు, ఇంకా కొంతమంది కృష్ణ అంటారు, ఇంకా కొంతమంది కేశవ అంటారు, కొంతమంది శ్రీనివాస అంటారు, కొంతమంది జిన అంటారు, ఇంకా కొంతమంది చైతన్య స్వరూపంగా చెప్తారు. కాబట్టి వీళ్ళన్నిటినీ కూడా అంటే పాలించేటువంటి కరుణామయనాథ దేవుడు ఒక్కడే. నామ హలవు దేವರು ఒబ్బనే. పేర్లు వేరే ఉండొచ్చు కానీ దేవుడు ఒక్కడే. అతన్ని మనం నానా రూపాల్లో కొలుస్తాము, నానా పేర్లతో పిలుస్తాము. ఆయన చైతన్య స్వరూపమైనటువంటి భగవంతుడు ఈ ప్రకృతిని మనల్ని కాపాడుతున్నటువంటి వ్యక్తి అని చెప్తాడు. అప్పుడు మన తిమ్మప్ప అడుగుతాడు, అలా అయితే తిరుపతి తిమ్మప్ప, మా ఊర్లో ఉన్నటువంటి ఆదికేశవుడు వీళ్ళంతా ఒకటైనా గురువుగారు అని అడుగుతాడు. స్వాముల వారు కూడా అవును అని చెప్తారు. అయితే మరి బీరప్ప, శ్రీశైల మల్లికార్జున వీళ్ళు ఎవరు అని అడుగుతాడు. మైలారి అంటే ప్రశ్నిస్తారనమాట. అప్పుడు గురుగారు చెప్తారు, వాళ్ళ యొక్క కులాచారం ప్రకారము, వచ్చినటువంటి సాంప్రదాయం ప్రకారము ఒక్కొక్కరు ఒక్కొక్క దేవుణ్ణి భక్తిగా నడుచుకుంటారు. ఒక్కొక్కరి యొక్క దేవుని యొక్క ఆ నమ్మకాన్ని ఆ కులం వాళ్ళు కావచ్చు, ఆ జాతి వాళ్ళు కావచ్చు, ప్రపంచంలో ఎక్కడైనా వాళ్ళకే అయినటువంటి ఒక సాంప్రదాయం ఉంటుంది, ఒక సంస్కృతి ఉంటుంది, ఒక భక్తిభావం ఉంటుంది. వాళ్ళకి నచ్చిన వ్యక్తులని వాళ్ళు పూజనీయులుగా చేసుకొని వాళ్ళని పూజిస్తూ ఉంటారు. వీటినే మనము చూడొచ్చు, పురాణాల్లో మనము గమనించవచ్చు. భారతదేశంలో శివపురాణము, విష్ణు పురాణం అనేటువంటి పురాణాల్లో మనం గమనించవచ్చు. వీటికి శివభక్తుల యొక్క కథలు, విష్ణు భక్తుల యొక్క కథలు ఉన్నాయి. రామాయణము, మహాభారతము, భాగవతము ఇవన్నీ కూడా భక్తిరస భరితమైనటువంటి కావ్యాలు. ఇవి చదివితే మీకు బాగా భగవంతుడు ఏమి, ఆయన యొక్క స్వరూపం ఏమి అర్థమవుతుంది అని చెప్తాడు. ಗುರುಗಳೇ అంటే, ఓ గురువే, ಅದೆಲ್ಲ ನಾವು ತಿಳಿದುಕೊಳ್ಳಬಹುದಾ
అంటే అదంతా మేము తెలుసుకోవచ్చా? అంటే ఈ చరిత్ర, పురాణాలు, మహాభారతం, భాగవతం ఇవన్నీ మేము తెలుసుకోవచ్చా అని ప్రశ్నిస్తాడు తిమ్మప్ప. ఓహో, తప్పకుండా తెలుసుకోవచ్చు. అయితే నీకు ఇంకా వయసు చాలదు. నీవు కొన్ని దినాల తర్వాత ముందు నీవు బాగా చదవడం రాయడం నేర్చుకున్న తర్వాత ఇవన్నీ కూడా నిదానంగా నేను చెప్తాను, మీకు అర్థమయ్యేలాగా. అంటే మీకు అర్థం కావాలంటే మీ వయసు పెరగాలి, మీ జ్ఞానం పెరగాలి, ఇవన్నీ మీకు ఇప్పుడే అర్థం కావు పిల్లవాళ్ళని చెప్పి సముదాయిస్తాడనమాట. తిమ్మప్పకి ఇంత చిన్న వయసులోనే ఆ ఆసక్తిని గమనించినటువంటి శివానందులు చాలా సంతోషపడతారు. అక్కడి నుంచి వాళ్ళు క్రిందకు వచ్చేస్తారు. అక్కడ కొండపై నుంచి బాడా గ్రామం కనిపిస్తూ ఉంటుంది. వీళ్ళు చాలా ఎత్తైన ప్రదేశంలో ఉన్నారు కాబట్టి చుట్టూరా ఉన్నటువంటి బాడా గ్రామాన్ని వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. అక్కడ నుంచి ఒక చిన్న చెరువు ఉంటుంది. ఆ చెరువులో ఒక రాయి వేస్తాడు తిమ్మప్ప. ఆ రాయి వేసినప్పుడు ఆ అలలు అలా సుడులు తిరుగుతూ వెళ్తుంటే, ఒక తెరలుగా వెళుతుంటే అది చూసినటువంటి తిమ్మప్ప ఎంతో సంతోషపడతాడనమాట. అప్పుడు స్వాములు చెప్తారు, తిమ్మప్ప సంతోషంగా ఉన్నావా ఇప్పుడు ఇవంతా చూసి అని అడుగుతాడు. అప్పుడు ఆ పిల్లవాడు అంటాడు, చాలా సంతోషమైంది అని చెప్తాడనమాట. ನನಗೆ ಈ ಸೃಷ್ಟಿಯ ಪ್ರತಿಯೊಂದರಲ್ಲೂ ಭಗವಂತನೇ ಕಾಣ್ತಾನೆ ಮಗು. స్వాముల వారు అంటారు, ఈ సృష్టిలో ప్రతి ఒక్కటి కూడా భగవంతుని యొక్క స్వరూపమే అని చెప్తాడు శివానందుల వారు. నిజమే, మరి సృష్టి అంతా కూడా భగవంతుని లీల. ఈ సృష్టిలో ప్రతి అణువు కూడా భగవంతుని మనం చూడాలి. కేవలం భగవంతుణ్ణి మనము ఒక విగ్రహం రూపంలో చూడడం అనేది ఒక ప్రాథమిక చర్య. ఉదాహరణకి ఈరోజు మనము భగవంతుని ఎలా చూస్తామంటే ఏదో ఒక ఫోటో, అంటే ఒక వ్యక్తి ఆకారంలోనూ, లేదు ఒక విగ్రహ ఆకారంలోనూ, లేదు ఒక గోడ, అంటే మన ముస్లిమ్స్ ఒక గోడ ఆకారంలోనూ, ఒక శిలువ ఆకారంలోనూ మన వాళ్ళు ఈరోజు భగవంతుని దర్శిస్తారు. కానీ ఇది భౌతికం అన్నమాట. ఇది భౌతికం. స్వామికి అంటే నామం ఉండదు, అలాగే రూపం ఉండదు అనమాట. కానీ మనం అర్థం చేసుకునే దానికి మాత్రమే ఈ రూపాలు, గుడులు, మసీదులు, చర్చిలు ఇవన్నీ కూడా కట్టి అక్కడ మాత్రమే దేవుడు ఉన్నాడని చెప్తారు. వాస్తవానికి దేవుడు అక్కడ లేడు, సర్వాంతర్యామి. గాడ్ ఈజ్ ఓమ్ని ప్రెజెంట్ అంటాం. గాడ్ ఈజ్ ఓమ్ని ప్రెజెంట్ అంటే దేవుడు సర్వాంతర్యామి. మరి అలా అయినప్పుడు ఈ దేవాలయాలు ఎందుకు, విగ్రహాలు ఎందుకు, చర్చిలు, మసీదులు ఎందుకు అన్నప్పుడు ఈ భక్తి అనేది అర్థం కావాలి అంటే మనిషికి ఒక గురి కావాలి అన్నమాట. అంటే మనకు ఉదాహరణకి మనము అక్షరాలని నేర్చుకునేటప్పుడు పిల్లలు ఎలా మొదలు పెడతాం? ఒక ఆ అనే అక్షరాన్ని మనం పరిచయం చేసేటప్పుడు అమ్మని చూపిస్తాం, బొమ్మని. ఆ అమ్మ అని. ఆ అనే అక్షరాన్ని ఆవు అనే బట్టి బొమ్మని చూపిస్తాం. ఈకి ఇటుకని చూపిస్తాము, ఈ అనేదానికి ఈక అని చూపిస్తాం. అంటే ఏమి? ఒక అక్షరాన్ని వానికి తెలియజేయడం కోసమే ఒక వస్తువుని లేకుంటే ఒక బొమ్మని చూపిస్తాం అన్నమాట, సింబాలిక్గా. వాడు అమ్మని చూసినప్పుడు ఓహో ఆ అమ్మలో ఆవు ఉంది, ఆవులో ఆవు ఉంది, ఇటుకలో ఈ ఉంది. ఇది ఒక భౌతికంగా వాడు మానసికమైనటువంటి ఒక సింబాలిక్గా జ్ఞాపకం కోసం పెట్టుకుంటాం. కానీ ప్రాథమిక విద్యాభ్యాసం అయిన తర్వాత హై స్కూల్కి పోయినప్పుడు బొమ్మలు తక్కువైతే టెక్స్ట్ బుక్స్ కూడా మనం గమనిస్తే మొదట్లో 1-2 తరగతుల్లో పెద్ద పెద్ద బొమ్మలు ఉంటాయి. 5-6 తరగతులకి తగ్గిస్తాడు, 6, 7, 8, 9కి ఇంకా తగ్గిస్తాడు. డిగ్రీకి వెళ్తే అసలు బొమ్మలే ఉండవు. పీజీకి వెళ్ళినప్పుడు అంటే ఉన్నత చదువులు పోయేట కొద్దీ వాడు భౌతికం నుంచి మానసికానికి వెళ్ళిపోతాడు. సో భక్తి కూడా అంతే. ఇవన్నీ కూడా ఈ విగ్రహాలు, రూపాలు, రాముడు, కృష్ణుడు, శివుడు, విష్ణువు, ఇవన్నీ రూపాలు ఒక ప్రాథమిక స్థాయి భక్తునికి మాత్రమే అవసరమవుతాయి. కానీ గొప్ప గొప్ప యోగులకి చూడండి, గొప్ప యోగులు ఎక్కడ పూజించరు, వాళ్ళు కేవలం ధ్యానిస్తారు. అది మానసికం. ఎక్కడ అగరబత్తులు వెలిగించడము, లేకుంటే కొన్ని టెంకాయలు కొట్టడం, ఇలాంటివి యోగులు చేయరు. ఎందుకంటే వాళ్ళు ఆధ్యాత్మిక స్థితిలో అత్యున్నత స్థాయిలో ఉంటారు. అత్యున్నత స్థాయిలో ఉన్నవానికి విగ్రహమైన, చెట్టైనా, చీమైనా, పుట్టైనా ఒకటే.
దేవుడు సర్వాంతర్యామి అనేటువంటి భావనలో ఉంటాడు. కానీ ఇప్పటికీ మనుషులు ఇంకా విగ్రహాలు పూజించే దాంట్లోనే ఉన్నాడు. భౌతికంగా మానసికమైనటువంటి భక్తి కావాలి మనిషికి అని ఈ మన కనకదాసుల వారు చిన్నప్పుడు స్వాముల వారితో నేర్చుకున్నటువంటి ఈ విషయం మనం చెప్తున్నాం అన్నమాట. ఆ రకంగా తిమ్మప్పకి ఉన్నటువంటి ఆసక్తిని గమనించి మన శివానందుల వారు కూడా ఆయన యొక్క ఆ పిల్లవాడి యొక్క అనుమానాలను ఒక్కొక్కటే నివృత్ತಿ చేస్తూ వస్తాడనమాట. ಅವರವರ ಭಾವಕ್ಕೆ ತಗ್ಗ ಹಾಗೆ ಅವರವರ ಭಕ್ತಿಗೆ ತಗ್ಗ ಹಾಗೆ ಹಾ ತಿಮ್ಮಪ್ಪ ನಿನಗೆ ಈಗಲೇ ಅದೆಲ್ಲ ಅರ್ಥವಾಗೋದಿಲ್ಲ. వాళ్ళ యొక్క భావానికి తగ్గట్టుగా వాళ్ళ యొక్క భక్తికి తగ్గట్టుగా వాళ్ళు పూజిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా చిన్నప్పుడు అర్థం కాదు అని చెప్తాడనమాట. అక్కడి నుంచి వాళ్ళు కిందకు వస్తారు. అక్కడ ఒక చెట్టు గమనిస్తుంది, అంటే చెట్టుని గమనిస్తారు. ఆ చెట్టుకి ఏముంటుందంటే జేను ఉంటుంది. తేనె అంటే తేనె పట్టు ఉంటుందన్నమాట. అది గమనించి ఒక పిల్లవాడు చూస్తాడు, మన శిష్యుడు, మన శివానందుల వారి శిష్యుడు గిరీష అనే పిల్లవాడు చూసి హే చూడండి అక్కడ తేనె తొట్టు ఉంది, అంటే జేను గూడు ఉంది చూడండి అని అంటే, మళ్ళీ చిన్న పిల్లలు ఎవరైనా ఉంటారు, చెన్నప్ప, శంభు, మైలారి, మల్లయ్య, వీళ్ళందరూ కూడా ఆ చెట్టు దగ్గరికి పరిగెత్తుకొని వెళ్తారు. అది చూసినటువంటి మన స్వాముల వారు కూడా అక్కడికి వస్తారు, గురువులు. అక్కడ ఒక ఎత్తైనటువంటి చెట్టు, ఆ చెట్టు కొమ్మకి ఆ జేను ఉంటుంది. జేను చుట్టూ కూడా ఆ పురుగులు, అంటే ఆ తేనెటీగలు ఉంటాయన్నమాట. అవి చూసి ఏమిది అని పిల్లవాళ్ళంతా ఆశ్చర్యపోతారు. అప్పుడు స్వామివారు గురువు చెప్తారు, ఇవి ఎక్కడి నుంచి వచ్చింది, ఇవి ఏమిటివి అని చెప్పి ఆ పిల్లవాళ్ళు ఆ గురువుల్ని ప్రశ్నిస్తారనమాట. అప్పుడు స్వాముల వారు వాళ్ళకు చెప్తారు, వీటిని తేనెటీగలు అంటారు. ఇవి వేల సంఖ్యలో ఉండి ఆ పూలలో ఉన్నటువంటి మకరందాన్ని గ్రహించి, అంటే పూలపైన పురుగులు కూర్చొని అక్కడ అవి మకరందాన్ని గ్రహించి తీసుకొని వచ్చి ఇక్కడ పెడతాయి. అది వాటికి ఆహారం, ఒక గూడులో పెడతాయి అన్నమాట. అది వాటికి ఆహారము. ఒక్కొక్కసారి అవి నిదానంగా తినేస్తాయి అన్నమాట. అవి చాలా రోజులు అలాగే ఉండవు. తేనె అనేది ఎవరైనా తీసుకోగలిగితే పర్వాలేదు, కానీ చాలా రోజులైతే తేనె దాంట్లో ఉండదు. మళ్ళీ అవే వాటిని ఆరగిస్తాయన్నమాట. ఇది తేనె యొక్క చరిత్ర అని చెప్పి చెప్తాడు స్వాముల వారు. అయితే స్వామి, ఆ పిల్లవాడు అంటాడు, మరి దాన్ని మనం పీల్చుకోకూడదు కదా, వాటిని మనం పీక్కోకూడదు కదా, వాటికి అదే కదా ఆహారము, అవి చాలా కష్టపడి కట్టినాయి కాబట్టి వాటిని మనము పాడు చేయకూడదు అని తిమ్మప్ప చెప్తాడు. దాన్ని చూసి స్వామివారు కూడా చాలా మంచి హృదయం నీది తిమ్మప్ప అని చెప్పి శభాష్ అని చెప్పి ఆ పిల్లవాడిని మెచ్చుకుంటాడు. అంటే ఈ ప్రకృతి గురువులు గారు చెప్తారు, గురువులు, ఈ ప్రకృతి మనకు అన్నీ ఇచ్చింది. పువ్వులు ఇచ్చింది, పండ్లు ఇచ్చింది, చెట్లు ఇచ్చింది, నీళ్ళు ఇచ్చింది, ధాన్యం ఇచ్చింది. ఇవన్నీ కూడా మనకి అనుభవించేదానికి ఇచ్చింది. మనం వీటిని సక్రమంగా అనుభవించాలి, వీటిని మనము వృధా చేయకూడదు అని చెప్తాడు. మరి ఈ జేను కూడా అంటే ఈ జేను గూడుని, ఈ తేనె తొట్టెని పీకకూడదు కదా అంటే, అప్పుడు అవును ఇలాంటివి మనము చేయకూడదు, దానివల్ల ఆ తేనెటీగలకి నష్టం కలుగుతుంది అంటాడు. అప్పుడు స్వాముల వారు కూడా చాలా సంతోషపడతాడు, చెప్తాడనమాట. అక్కడ నుంచి వాళ్ళ యొక్క ఆశ్రమానికి తిరిగి వస్తారు. చిన్నపిల్లలకి చాలా ఆనందమవుతుంది ఆ రోజంతా. అక్కడ నుంచి తిరుగుతూ అవన్నీ చూసినటువంటి విషయాలను నెమరవేసుకుంటూ మన తిమ్మప్ప ఇంటికి వచ్చేస్తాడనమాట. ఎక్కడికి? వాళ్ళ బాడా గ్రామంలో ఉన్నటువంటి ఇంటికి వచ్చేస్తాడు. అక్కడ నుంచి ఏమవుతుందంటే వాళ్ళకు ఒక విషయం తెలుస్తుంది. ఎవరికి? బీరప్పకి. ఏమంటే
బచ్చమ్మ వాళ్ళ యొక్క అన్నకి కూతురు జన్మించింది అనేటువంటి వార్త వీళ్లకు తెలుస్తుంది. అంటే ఆ కాలంలో కొంతమంది వాళ్ళ దగ్గర పనిచేసేటువంటి సేవకుల్ని పంపించేవాళ్ళు, పంపించి విషయాన్ని చెప్పేవాళ్ళు అనమాట. అంటే గతంలో కూడా ఒక 30 సంవత్సరాల క్రితం కూడా ఎవరైనా ఎవరింట్లోనైనా శుభకార్యం జరిగినా, ఎవరైనా చనిపోయినా, ఏదైనా లగ్నం ఏదైనా ఉన్నా కూడా మనుషుల్ని పంపించేవాళ్ళు. పంపించి విషయాన్ని చెప్పి, అంటే అప్పుడు దగ్గర పల్లెలు ఉండేవి, పంపించి విషయాన్ని తెలిపి వచ్చేవాళ్ళు అన్నమాట. ఆ రకంగా బచ్చమ్మ యొక్క అన్నగారికి అంటే పుట్టవ్వకి ఒక అమ్మాయి పుట్టింది అనేటువంటి విషయం తెలుస్తూనే చాలా సంతోషపడతాడు మన గంగనాయకుడు. అంటే బచ్చమ్మ యొక్క అన్నగారు చాలా సంతోషపడతారు. అలాగే ఆ తిమ్మప్ప అంటే అల్లుడు అవుతాడు అనమాట. చాలా రోజులైంది, పిలుచుకొని రమ్మని కూడా విషయం తెలుపుతాడు. వీళ్ళందరూ కూడా చాలా సంతోషమవుతుంది. వీళ్ళందరూ అక్కడ నుంచి వాళ్ళ యొక్క కాగినెలకి బయలుదేరి వస్తారు. అంటే కాగిలే ఆమె యొక్క పుట్టినిల్లు, మన బచ్చమ్మ పుట్టినిల్లు కాగిలేనే అనమాట. అక్కడికి వచ్చి ఒక వారం రోజులు ఇక్కడే ఉండాలి, ఆ చిన్న అమ్మాయిని చూడాలని చెప్పేసి అక్కడ ఒక కుతూహలంగా వాళ్ళందరూ కూడా వస్తారు. వాళ్ళిద్దరు ఎవరు, బచ్చమ్మ తిమ్మప్ప వస్తారు. మన బీరప్ప వేరే పనిలో నిమగ్నమై ఉంటాడన్నమాట. అక్కడికి వచ్చిన తర్వాత ఆ అమ్మాయిని చూసిన తర్వాత తిమ్మప్పకి ఒక ఆసక్తి కలుగుతుంది చిన్న అమ్మాయిని చూసి. అప్పటికి తిమ్మప్పకి 5 సంవత్సరాలు, అమ్మాయి ఇంకా అప్పుడే పుట్టినటువంటి చంటి బిడ్డ అనమాట. ఎవరు ఈ పాప, ఎలా ఉంది, భలే ఉంది అని చెప్పి తమాషా చేస్తూ ఉంటాడనమాట. అప్పుడు ఆమె అంటుంది, ఆ గంగనాయక్ అంటాడు, తిమ్మప్ప ఎలా ఉంది అమ్మాయి, చూసావా, నీ యొక్క భార్య బాగుందా అని తమాందరికి శరణార్థుడు. అందుకు తిమ్మప్ప, ఈవిడ నన్న హేంతినా, ఇది ఈ అమ్మాయి నా భార్యనా అని అడుగుతాడు. అవునప్ప, ఏం బాగలేదా అంటాడు. మరి నోటిలో పళ్ళు లేవు, తలలో వెంట్రుకలు లేవు, ననికి ఈవిడ బేడ, నాకు ఈ పాపొద్దు అని అడుగుతాడు. అంటే ఆ కాలంలో బాల్య వివాహాలు ఉండేవి. ఇప్పటికి 500 సంవత్సరాల క్రితం కదా బాల్య వివాహాలు ఉండేవి. చిన్న 1 సంవత్సరం అమ్మాయికి ఒక 2 ఏళ్ళు, ఒక 5 సంవత్సరాల అబ్బాయికి పెళ్లి చేసేవాడు. అలాగే 5-6 సంవత్సరాలకు అమ్మాయికి పెళ్లి చేసేవాడు. అంటే ఆ కాలంలో స్త్రీలు ఋతుమతి కాకముందే పెళ్లి చేసేవాడు. ఋతుమతి అయినాక చేస్తే అది ఒక చెడ్డ సాంప్రదాయం అనేటువంటి భావన ఉండేది. అంటే ఆ కాలంలో బాల్య వివాహాలు ఉండేవన్నమాట. సో ఆ రకంగా తిమ్మప్ప కూడా బాల్య వివాహమే జరుగుతుంది అనమాట. ఆ రకంగా చూసి ఆ పిల్లవాడు, నీవు కూడా పుట్టినప్పుడు ఇలాగే ఉన్నావు తిమ్మప్ప అని బచ్చమ్మ కూడా చెప్తుంది. కొంచెం వయసు అయిన తర్వాత, పెద్దదైన తర్వాత కూడా నీ మాదిరి ఆ పాప కనిపిస్తుంది, పళ్ళు వస్తాయి, అలాగే వెంట్రుకలు వస్తాయి అని చెప్తాడు. మరి ఆ తర్వాత ఏమవుతుంది ప్రశ్నిస్తాడు మన తిమ్మప్ప. ఆ పాప పెద్దదవుతుంది, తర్వాత అందరి మాదిరి అమ్మాయికి కూడా వయసు అయిపోతుంది, ఆ తర్వాత ముసలిదవుతుంది అని ఇలా చెప్తూ ఉంటుంది ఆమె బచ్చమ్మ. తర్వాత ఏం జరుగుతుంది అని అడుగుతాడు. తర్వాత ఏమవుతుంది, ఏదో ఒక రోజు ఆమె కూడా చనిపోతుంది అని అంటాడు. అవునా, అయితే నాకు ఈ వివాహము వద్దు అంటాడు మన తిమ్మప్ప. ఎందుకు అని అంటే, మరి చనిపోయే ఆమెను నేనెందుకు చేసుకోవాలి, నాకు వద్దు అంటాడు. ఆ జవాబుతో వాళ్ళంతా కూడా ఒక రకంగా నిశ్శబ్దం అయిపోతారన్నమాట. నిశ్శబ్దంగా ఉండిపోతారు. ఆ రకంగా ఆ హాస్య సన్నివేశం కాస్త గంభీరంగా తయారవుతుంది. అంటే బచ్చమ్మ ఈ మఠం స్వామి ఎవరైతే ఉన్నారో ఆ శివానందుల వారు నా కొడుకు తిమ్మప్పకి ఇలాంటి ఒక భావయుక్తమైనటువంటి విషయాల్ని చెప్తున్నాడా, అంత బాగా చెప్తున్నాడా, లేకపోతే పిల్లవానికి వైరాగ్యాన్ని కలిగిస్తున్నాడా అనేటువంటి భావన ఆమెకు కలుగుతుంది అన్నమాట. ఆ రకంగా తిమ్మప్ప చావు పుట్టుక గురించి చిన్నప్పుడే కుతూహలంతో తెలుసుకోవడం
ప్రారంభమవుతుంది. తర్వాత విషయాల్ని వచ్చే వీడియోలో తెలుసుకుందాము. శరణు, అందరికీ శరణార్థులు.